ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రొయ్యల కూరను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను 1.5 kg వరకు రొయ్యలను తీసుకున్నాను. వీటిని శుభ్రం చేయించి మనం వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపుని వేసి ఈ రొయ్యలను ఒక 10 నిమిషాల పాటు ఉంచుదాం. 10 నిమిషాల తర్వాత ఈ రొయ్యలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు కర్రీ చేయడానికి నేను ఇక్కడ 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అది వేడైన తర్వాత అందులో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మన 2 టమాటాలను ఈ విధంగా పేస్ట్ చేసి ఇందులో వేసి కలుపుదాం. ఆయిల్ కంటెంట్ పైకి వచ్చే వరకు ఈ టమాటాలను ఫ్రై చేస్తూ ఉందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ను వేసి ఈ మసాలాను ఫ్రై చేద్దాం. మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కంటెంట్ కనిపిస్తూ ఉన్నప్పుడు మనం రొయ్యలను వేసి కలుపుదాం. ఇప్పుడు 1/4 గ్లాస్ వాటర్ వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాలు కుక్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేద్దాం. కొత్తిమీర వేసి ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి, మన ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మన ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర రెడీ అయ్యింది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.